ఆర్ట్ సినిమాల్లో చేసేటప్పుడు, కమర్షియల్ సినిమాల్లో చేసేటప్పుడు నటిగా ఏం డిఫరెన్స్ ఉంటుందండి? అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి. కల్చరు, ఏ కల్చర్లో వెళ్తున్నామో ఆ కల్చర్కి అడాప్ట్ అయ్యి ఉండాలి. అక్కడ ఉండే వస్తువులు, ఆర్ట్ డైరెక్షన్ దగ్గర నుంచి అన్నీ, లుక్స్లో కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. దట్స్ వై దే కాల్ రియలిస్టిక్ ఫిల్మ్ అండ్ దిస్ ఇస్ కమర్షియల్ ఫిల్మ్. అది. మీ అసలు పేరు ఏంటి? సుధా. సుధా. ఎలా అర్చన అయ్యారు? ఇది చాలా మంచి ప్రశ్నే. ఏదో ఒక రోజుకి నేను చెప్పాలనుకున్నాను. నేను వచ్చేటప్పటికి జయసుధ అక్క చాలా పాపులర్ యాక్టర్, మా అందరికీ పెద్ద ఇన్స్పిరేషన్ అన్నమాట. అసలు ఇక తెలుగు సినిమాకైతే షీ ఈజ్ అన్ ఏంజల్. సో న్యాచురల్లీ ఆవిడని అందరూ జయసుధ అక్కనే సుధా అనే పిలుస్తూ ఉండుంటారు. నేను సుధా అనే పేరే బాగుంది కదా, మనం పెట్టిన పేరు వచ్చేసేసి మార్చుకోవద్దు అని మా అమ్మ ఫీల్ అయింది. తర్వాత బాలు మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఆయన అన్నారు, ఈ పేరే బాగుంది, సుధా అని ఉంటే చాలు మనకి అని అన్నారు. లేదు, తెలుగులో తమిళ్లో కూడా జయసుధ అక్క చాలా చాలా పాపులర్. అంత పెద్ద ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియన్ సినిమా ఆవిడ పేరుతో నేను కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాను అని నేను ఈ ట్రావెల్లోకి రావడం నాకు ఇష్టం లేదు. దిస్ ఈజ్ మై రెస్పెక్ట్, విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఐ వాంట్ అనదర్ నేమ్. జయసుధ అక్క పేరులో ఒక పోర్షన్ నాకు వద్దు అని నేను అడిగాను. ఆయన చాలా టచింగ్గా ఫీల్ అయ్యారు ఆ మాటకి. వెరీ గుడ్, ఇంత మర్యాద నువ్వు ఒక సీనియర్ ఆర్టిస్ట్ మీద పెట్టుకోవడం అనేది అసలు ఇట్ ఈస్ టూ పర్సనల్. మీరు అడిగిన విషయాన్ని నేను ఎందుకో చెప్పాలనిపించింది. అంతేకాదు జయసుధతో నేను యాక్ట్ చేశాను, వర్క్ చేశాను నేను. ఆయన ఫోటోగ్రఫీ చేసిన సినిమా. సో ఐ నో హర్ క్యాలిబర్. మనం పేరు మారుద్దాం అని ఆయన పేరు మార్చారు. ఇది ఎక్కడా చెప్పలేదు, బాల్ మహేంద్ర గారి మార్చారు. అండ్ ఐ లవ్ దట్ నేమ్. అందరం బయట సహజ నటి జయసుధ గారు అని అనుకుంటాం. వారికి ఒక్క నేషనల్ అవార్డు కూడా రాలేదు, ఎందుకంటారు? అయ్యో బాబోయ్, జయసుధ అక్కయ్యకి నేషనల్ అవార్డు రావాలని అంటే కనీసం 30-40 సినిమాలకి రావాలి. 30-40 సినిమాలకి పైనే కూడా రావాలి. షీ ఈజ్ ఎ లెజెండ్ హీరోయిన్. షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. వై అవార్డ్స్ టు హర్? షీ ఈజ్ ఇన్ అవర్ హార్ట్స్. షీ ఈజ్ ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్స్. ఇప్పటి వరకు కూడా. సో దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ టు హర్ కెరీర్. అన్నిటికీ అవార్డులే కొలమానాలు అనుకోకూడదండి. అసలు అది జనం ఇచ్చిన అవార్డు. ఏ సినిమా వదలగలరు? జ్యోతికి కూడా నేషనల్ అవార్డు రావాలి, తనకి శివరంజనికి రావాలి, మేఘ సందేశానికి రావాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఈ లిస్టు వెళ్తూనే ఉంటుంది ఇప్పటికీ తను చేసే సినిమాలకి. సో హర్ స్టేచర్, హర్ అచీవ్మెంట్స్, అది అమేజింగ్.